చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో పక్క నుండి పారే సెలయేరు. ఈ ప్రకృతి మధ్యలో కొలువైన ఆ తల్లినే గుబ్బల మంగమ్మ తల్లి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిరామ్ టాక్స్. ఈ రోజు మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మహిమ గల క్షేత్రంగా వెలుగొందుతున్న దట్టమైన అరణ్యం మధ్య కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి వెళ్తున్నాం. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని కోర్సావారిగూడెం అడవుల్లో ఈ ఆలయం ఉంది. సాయంత్రం 5 దాటితే ఇక్కడ నరమానవుడు కూడా తిరగడానికి భయపడే ఈ అడవిలో కొన్ని దశాబ్దాల క్రితం కరాటం కృష్ణమూర్తి గారికి అమ్మవారు ఎలా దర్శనమిచ్చారు, అసలు గుబ్బల మంగమ్మ తల్లి చరిత్ర ఏంటి అనేది ఈ రోజు మన వ్లాగ్ లో డీటెయిల్ గా చూడబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక అసలు కథలోకి వస్తే, కొన్ని దశాబ్దాల క్రితం బుట్టాయిగూడెం ప్రాంతానికి చెందిన కరాటం కృష్ణమూర్తి గారు తన అనుచరులతో కలిసి అడవులో ఎదురు బొంగులు నరకడానికి వచ్చారు. వారు కలపను సేకరించి సరిగ్గా అమ్మవారి గుహ ఉన్న ప్రాంతం రాగానే ఎడ్ల బండి ముందుకు కదలకుండా మొరాయించేవి. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. విసిగిపోయిన కృష్ణమూర్తి గారు ఇంటికి పోయి నిద్రపోయారు. ఆ సమయంలో అమ్మవారు ఒక చిన్న బాలిక రూపంలో ఆయన కలలోకి వచ్చి, నేను గుబ్బల మంగమ్మ తల్లిని. నా అనుమతి లేకుండా నా అడవి నుండి కలపను ఎలా వెళ్తావు? నేను ఇక్కడే వాగు పక్కన గుహలో వెలిశాను. నన్ను కనుగొని పూజలు చేసి ఆ తర్వాత నీ కలపను తీసుకెళ్ళు అని చెప్పి అదృశ్యమైంది. నిద్ర లేచిన కృష్ణమూర్తి గారు కలలో అమ్మవారు చెప్పిన మాటల ఆధారంగా వాగు శబ్దాన్ని ఫాలో అవుతూ వెతకగా అక్కడ ఒక అద్భుతమైన గుహ కనిపించింది. ఆ గుహను చూడగానే కృష్ణమూర్తి గారు భక్తితో ఉప్పొంగిపోయి అమ్మవారిని గుబ్బల మంగమ్మ తల్లి అని పిలుస్తూ మొదట పూజ చేశారు. ఆ తర్వాతే బండి ముందుకు సాగింది. అలా కరాటం కృష్ణమూర్తి గారి ద్వారానే ఈ ప్రపంచానికి గుబ్బల మంగమ్మ తల్లి మహిమలు తెలిసాయి. అడవిలోకి వెళ్లే దారిలో మనకు మొదట కనిపించేది ముత్యాలమ్మ తల్లి ఆలయం. ఈమె మంగమ్మ తల్లికి తోబుట్టు అని చెప్తారు. రాత్రి వేళల్లో మంగమ్మ తల్లి తన చెల్లెలు ముత్యాలమ్మతో మాట్లాడడానికి ఇక్కడికి వస్తుందంటారు. మనం మంగమ్మ తల్లికి చెప్పుకునే కోరికలను ఈ ముత్యాలమ్మ తల్లికి చెప్తే ఆవిడ తన అక్క మంగమ్మ తల్లికి చెబుతుందని భక్తుల నమ్మకం. అసలు ఆదివారం అక్కడ సీన్ ఎలా ఉంటుందంటే, పొద్దున లేచి వెళ్దాం అన్నా సరే అప్పటికే అక్కడ జనసంద్రం కనిపిస్తుంది. అమ్మవారికి ఆదివారం అంటే చాలా ఇష్టం అంటారు. అందుకే సెంటిమెంట్ గా అందరూ ఆదివారమే మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే, గుడి చుట్టూ ఉన్న పచ్చని చెట్లు, ప్రకృతి మధ్యలో ఫ్యామిలీస్ అన్ని గ్యాదర్ అయ్యి అక్కడికక్కడే వంటలు వండేసుకుని ఫుల్గా తినేసి ఎంజాయ్ చేస్తారు. పిక్నిక్, భక్తికి భక్తి రెండూ కవర్ అయిపోతాయి. అందుకే అంటున్నా, లైఫ్లో కాస్తంత ప్రశాంతత కావాలన్నా, ఆ మంగమ్మ తల్లి ఆశీస్సులు కావాలన్నా ఏదో ఒక ఆదివారం ప్లాన్ చేసుకో. కాకపోతే కాస్త ఓపిక తెచ్చుకుని వెళ్ళాలి, ఎందుకంటే రద్దీ ఆరి. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో ఒక పెద్ద మిస్టరీ ఉంది. కాలంతో సంబంధం లేకుండా సంవత్సరంలో 365 రోజులు అమ్మవారి గుడిపై నుండి నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ జలధార ఎక్కడి నుండి వస్తుందో ఇప్పటికీ ఎవ్వరికి తెలియదు. ఇక్కడ ప్రత్యేకంగా పూజారులు ఉండరు. స్థానిక గిరిజనులే కమిటీగా ఏర్పడి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ గానుగ చెట్టుకు సంతానం లేని దంపతులు ముడుపు కడితే మంగమ్మ తల్లి కరుణించి సంతాన భాగ్యం కల్పిస్తుందని గట్టి నమ్మకం. చూసారుగా ఫ్రెండ్స్, గుబ్బల మంగమ్మ తల్లి ఆలయ చరిత్ర. మీలో ఎవరైనా ఈ ఆలయానికి వెళ్ళి ఉంటే మీ అనుభవాన్ని కింద కామెంట్ లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గుబ్బల మంగమ్మ తల్లి.